ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా? దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారతదేశంలో కొలువై ఉన్నాయి. భారతదేశంలో హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం. ఎందుకంటే హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేనన్ని ఉన్నాయన్నమాట. కానీ ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువుల ఆలయం కాంబోడియాలోని ఆంకోర్ వాట్లో ఉంది. ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందూ దేవాలయంగా చరిత్రకెక్కింది. 12వ శతాబ్దంలో సూర్యవర్మస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా ఖమేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కానీ శిల్పకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది. భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలో చూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటూ ఉంది ఈ ఆలయం. శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయం 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టింది అని సమాచారం. ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. కంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది. హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతూ ఉండడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిన ఇదే ఆలయం మన ఇండియాలో లేకపోవడం బాధాకరం.